ఒక ప్రాంతానికి మాత్రమే మీరు పరిమితం అయిపోయి అక్కడ ఇంకో పాకిస్తాన్ లాగా ఇంకా హైదరాబాద్ ఇస్తానని చెప్పేసి ముస్లిం ఇస్తానన్న ఒకటి పెట్టుకొని దానికి మీరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది. అంతేగాని ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఓట్లు అడుక్కునేది ఎందుకు? ఇక్కడ ఓట్లు అడుక్కుని మాకు 70% ఉన్నటువంటి హిందువుల ఓట్లు తీసుకొని వేయించుకొని నువ్వు గెలిచి మైనారిటీల ఓట్లు మైనారిటీలే మేమే మైనారిటీలని మాట్లాడడం ఇది ఎంతవరకు ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇది ఎంతవరకు కరెక్ట్? తర్వాత మతోన్మాదం అని మాట్లాడుతున్నారు. ఎవరైనా హిందుత్వం గురించి మాట్లాడితే మతోన్మాదులని మాట్లాడుతున్నారు. మరి డైరెక్ట్గా ఒక ముఖ్యమంత్రి కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని ఒక సెక్యులర్ ప్రభుత్వంలో ఎలా మాట్లాడతాడు? మాట్లాడి వాళ్ళకి ఇచ్చినటువంటి ధైర్యం కాదా? ఇవాళ దేవాలయాల మీద జరిగినటువంటి దాడుల్లో ఎవరు కూడా హైదరాబాద్ వాసులు కాదు, తెలంగాణ వాసులు కాదు, వాళ్ళు ముస్లిమ్స్ కాదు, ఇక్కడ ముస్లిమ్స్ కాదు, ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళు? ఇలాంటి దాష్టికాలకి ఎందుకు వీళ్ళు తెరలేపుతున్నారు? వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి విచారణ ఈ ప్రభుత్వంలో జరగదు, ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగదు. ఇంకా మెచ్చుకోవాల్సిన అంశం ఏంటంటే హిందూ బంధువులందరికీ హిందూ సోదరులందరికీ మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎంత అవేర్నెస్ వచ్చిందంటే వాడు ఏ అశుద్ధం అయితే చేశాడో ఆ అశుద్ధాన్ని వాడి నోటితో శుభ్రం చేయించారు చూసారా? హ్యాట్స్ ఆఫ్ అండి. ఇదే ఐకమత్యం ప్రతి హిందువులోనూ ఉండాలి, ఉంది. జాగృతం అవుతున్నారు. ఇష్టం వచ్చినట్టుగా మీరు స్టేట్మెంట్లు ఇస్తూ కూర్చుంటే రాజకీయ నాయకులు సెక్యులర్ ప్రభుత్వం ఎవరికి? మాకు సెక్యులర్ ప్రభుత్వం వద్దండి, మాకు ప్రజాస్వామ్యం కావాలి. నాటి సెక్యులర్ ప్రభుత్వం మాకు ప్రజాస్వామ్యం కావాలి. ఇక్కడ మేమెవరము ఏ మతానికి కానీ ఏ కులానికి కానీ ఎగైనెస్ట్ కాదు. ఎవరైతే హిందుత్వానికి వ్యతిరేకంగా వస్తున్నాడో వాడిని కోసమే మా పోరాటం. ఈ రోజు మీరు చూసారు, ఇన్నాళ్ళ బట్టి ప్రభుత్వం ఏ కహానీలు ఏ స్టోరీలు చెప్పినా విన్నాం మేము. ఏంది మతిలేనాడని అన్నాడు, లేకపోతే ఎవరో చేశారన్నారు, ఇంకొకటి అన్నారు. హిందువులు పట్టించుకోవటం లేదని పాపం ఈజీగా ఎస్కేప్ అవుతున్నాడు ముఖ్యమంత్రి గారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ముస్లింలకి ముఖ్యమంత్రి, హిందువులకు కాదు. కాబట్టి హిందువులందరూ జాగో, హిందువులందరం మనందరం కూడా మన ముఖ్యమంత్రిని హిందువులకు ముఖ్యమంత్రిని ఏర్కొన్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేటటువంటి ముఖ్యమంత్రిని ఎన్నుకుందాం, ఈ ముఖ్యమంత్రిని దించుదాం. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి హిందువుల ముఖ్యమంత్రి కాదు, స్పష్టంగా చెప్పాడు. కాబట్టి ఇలాంటి దాష్టికాలన్నీ మనం భరించాల్సినటువంటి అవసరం ఉంది. ఎగ్జాక్ట్లీ. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది అంటేనే హిందువులకి ఇప్పుడు కాదండి కొన్ని వందల సంవత్సరాల నుంచి అన్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా భూస్థాపితం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి. మీరు కరెక్ట్గా చూసుకోండి, ఆంధ్రాలో పార్టీని భూస్థాపితం చేసి అవతల బారేశారు. తెలంగాణలో కూడా పూడ్చిపెట్టకపోతే రేపొద్దున వీళ్ళు చేసేటటువంటి దౌర్జన్యాలన్నిటినీ కూడా ఈ విధంగా ప్రభుత్వం తరపున ప్రభుత్వం పేరుతో అధికారం పేరుతో హిందువుని అణచదొగ్గేటటువంటి అణిచివేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. వన్స్ అగైన్ హిందూ బంధువులందరికీ ఎవరైతే రియాక్ట్ అయ్యారో రాత్రి, ఎవరైతే అప్పటి నుంచి ఇప్పటి వరకు పోరాటం చేస్తున్నారో, ఇంత జాగృతి వచ్చినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి.